హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుతున్న సందర్భంలో, ఆంధ్రప్రదేశ్ సమస్యల గురించి మాట్లాడుతున్న సందర్భంలో, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి మాట్లాడుతున్న సందర్భంలో పోలవరం ప్రస్తావన లేకుండా ఎవరు మాట్లాడలేము. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సందర్భంగా కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షాల ప్రభుత్వంపైన విమర్శలు చేయాల్సిన సందర్భంగా కావచ్చు, లేకపోతే అధికార పార్టీ మేము చేసిన అభివృద్ధి ఇది అని చెప్పుకోవాల్సి వచ్చిన సందర్భంగా కావచ్చు, పోలవరం ప్రస్తావన లేకుండా మాట్లాడలేం. అటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో పోలవరం ప్రాజెక్టుకు ఉంది. పోలవరం అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడిగా చెప్తుంటారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన లక్షలాది ఎకరాల భూమి సాగులోకి వస్తుంది. ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన కనీసం అరడజనుకు పైగా జిల్లాల తాగునీటి సమస్య పరిష్కారం అవుతుంది. గోదావరి నుంచి ప్రతి ఏటా 100 టీఎంసీల నీరు సముద్ర పాలవకుండా కాపాడుకునే అవకాశం పోలవరం ప్రాజెక్టు ద్వారా వస్తుంది. ఇటువంటి పోలవరం ప్రాజెక్టుని రాజకీయ కారణాలతో పార్టీలు ఆలస్యం చేస్తున్నాయి అనే విమర్శ నేను చేయదలుచుకున్నాను రాజకీయ పార్టీలపైన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. పోలవరం ప్రాజెక్టుని ఒక జాతీయ ప్రాజెక్టుగా కేంద్ర ప్రభుత్వం నిర్మించాల్సి ఉంది. బట్ కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టుల పేరుతో నిర్మిస్తూ ఆలస్యం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం నిర్మించాల్సిన జాతీయ ప్రాజెక్టులు చాలా ఉంటాయి. సో కేంద్ర ప్రభుత్వానికి దేశంలోనే అనేక జాతీయ ప్రాజెక్టులు కూడా ప్రయారిటీ అవుతాయి. కాబట్టి ఈ జాతీయ ప్రాజెక్టుని నిర్మించే అవకాశం మాకు ఇవ్వండి అంటూ 2014లో తెలుగుదేశం పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్ట్ అయినప్పటికీ దాని నిర్మాణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పచెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టుని నిర్మాణం చేస్తూ దానికి సంబంధించిన బిల్స్ని కేంద్ర ప్రభుత్వానికి పెడితే కేంద్ర ప్రభుత్వం ఆ బిల్స్ని రీఎంబర్స్ చేస్తుంది. ఇది ప్రాసెస్. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఏ రకంగా నిర్మాణం జరుగుతుంది అనే విషయాన్ని కూడా పీపీఏ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ పర్యవేక్షిస్తూ వస్తుంది. సిడబ్ల్యూసి అధికారులు కూడా ప్రాజెక్టుకు సంబంధించి పనులు ఎలా జరుగుతున్నాయనే అంశంపైన ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఉంటారు. అయితే 2014 నుంచి 19 లోపే ప్రాజెక్ట్ని పూర్తి చేస్తామని చెప్పినప్పటికీ అప్పటి తెలుగుదేశం పార్టీ సర్కార్ ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేయలేదు. అప్పుడు పూర్తి చేయలేకపోవడం తెలుగుదేశం పార్టీ అసమర్థత అంటూ ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఒక డెడ్ లైన్ పెట్టుకున్నారు. 21 డిసెంబర్లో పూర్తి చేస్తామన్నారు, 22 డిసెంబర్లో పూర్తి చేస్తామన్నారు. 23కు వచ్చేసరికి ఈ ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు గారి సమయంలో సరిగ్గా నిర్మించకపోవడం కారణంగా ఇప్పుడు మళ్ళీ మేము దీన్ని పూర్తిగా మొదటి నుంచి నిర్మించాల్సిన పరిస్థితి వచ్చింది. దీనికి కారణం చంద్రబాబు నాయుడు గారు, ఇది ఎప్పుడు పూర్తవుతుంది కూడా చెప్పలేమంటూ ఇరిగేషన్ మంత్రిగా ఉన్న అంబటి రాంబాబు గారు మాట్లాడడం చూసాం. దీనికంటే ముందు నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్న అంశం, సో గతంలో కాంట్రాక్టర్లకు దోచిపెట్టడం కోసం మాత్రమే పోలవరం ప్రాజెక్ట్ని తమకు సంబంధించిన ఒకరిద్దరు కాంట్రాక్టర్లకి తెలుగుదేశం పార్టీ ఇచ్చింది అంటూ వైసీపీ ఆరోపిస్తూ వచ్చింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరానికి సంబంధించిన టెండర్ని రివర్స్ టెండరింగ్ పేరుతో మళ్ళీ టెండర్లు పిలిచింది. సో రివర్స్ టెండరింగ్ పేరుతో పిలవడం వల్ల అప్పటికే ఆ ప్రాజెక్టుకు సంబంధించిన పనులు చేస్తున్న 2 ప్రధానమైన కంపెనీలు పక్కకెళ్ళిపోయి మెగా కంపెనీ ఈ ప్రాజెక్టును దక్కించుకుంది. దాదాపు 800 కోట్ల రూపాయలు గతంలో చేస్తున్న కంపెనీ కంటే తక్కువ కోట్ చేసి ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేయడానికి మెగా ముందుకొచ్చింది. సో 800 కోట్ల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వానికి మేము మిగిల్చాం, రాష్ట్ర ప్రజల డబ్బులను మేము మిగిల్చామంటూ ఇప్పుడు వైసీపీ చెప్పింది. సో ఇప్పటికీ ప్రాజెక్ట్ అయితే పూర్తి కాలేదు. ఇప్పుడు ఈ 5 ఏళ్ల కాలంలో మెగాకు వైసీపీ సర్కారు ప్రాజెక్టు పేరుతో కోట్లాది రూపాయలని దోచిపెడుతుంది అంటూ తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తూ వచ్చింది. మెగా కారణంగానే ఈ ప్రాజెక్ట్ ఆలస్యం అవుతుంది అంటూ చెప్తూ వచ్చింది. మెగా కాంట్రాక్టర్లకు దోచిపెట్టడం కోసం 800 కోట్ల రూపాయలు రివర్స్ టెండరింగ్ పేరుతో మిగిల్చామని చెప్తున్న వైసీపీ సర్కారు మిగతా అనేక ప్రాజెక్టులను వాళ్ళకు కట్టబెట్టి వేలాది కోట్ల రూపాయలను సంస్థకు అప్పగించింది అంటూ తెలుగుదేశం పార్టీ విమర్శలు చేస్తూ వచ్చింది. ఇప్పుడు అనూహ్యంగా ఇప్పుడున్న పోలవరం ప్రాజెక్టు పనులు చేస్తున్న మెగా కంపెనీకే కూటమి సర్కారు అవే పనులని మళ్ళీ ఇవ్వాలి అని నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం అందుతోంది. కేంద్ర జలవనరుల శాఖతో చంద్రబాబు నాయుడు గారు సమావేశమైన సందర్భంగా ఇప్పుడు మళ్ళీ కాంట్రాక్టర్లని మార్చడం కారణంగా ప్రాజెక్టు పురోగతి మరింత ఆలస్యమయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ కొత్త కాంట్రాక్టర్ని తీసుకొచ్చి మళ్ళీ పనులు చేయించడం, మళ్ళీ పనులు మొదలు పెట్టించడం ఇబ్బంది అవుతుంది. కాబట్టి పాత కాంట్రాక్టర్కే తిరిగి ఈ పనులు అప్పజెప్పండి అంటూ కేంద్ర జలవనరుల శాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది అనేది తాజాగా ఉన్న సమాచారం. ఈ సమాచారం ఎక్కడి నుంచి వచ్చిందంటే తెలుగుదేశం పార్టీ మీడియాగా పేరున్న ఈనాడు పత్రిక మొదటి పేజీలో ఈరోజు రాసిన వార్త. సో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు కూడా ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నారు. ఆయన చెప్తున్న దాని ప్రకారం మెగాకే తిరిగి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన పనులు ఇవ్వబోతున్నారు. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో 5 ఏళ్ల కాలంలో తెలుగుదేశం పార్టీ మెగా పైన చేసిన విమర్శలు
సరైన విమర్శలు కాదు అని భావించాలా? లేకపోతే మెగా కారణంగానే ఈ ప్రాజెక్ట్ ఆలస్యం అవుతుంది అని తెలుగుదేశం పార్టీ చెప్పిన మాటలు నిజం కాదు అని భావించాలా? సో ఇప్పుడు మెగా ఆధ్వర్యంలో ఈ వచ్చే 5 ఏళ్ల కాలంలోనైనా ప్రాజెక్టు పూర్తవుతుందనే భరోసాని ఇప్పటి కూటమి సర్కారు ఇవ్వగలుగుతుందా? ఇప్పటికే మొదటి విజిట్లో పోలవరం ప్రాజెక్టుకి వెళ్ళిన టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్ట్ని గత సర్కారు అస్తవ్యస్తంగా మార్చేసింది. ఆ కారణంగా 2029 వరకు 28-29 వరకు ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేసే పరిస్థితి ఉండదు అంటూ ఆయన మాట్లాడారు. సో ఇంకో 4 ఏళ్ల పాటు సమయం పడుతుంది అంటూ మొదటి విజిట్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు మెగాతోటే కంటిన్యూ చేయడం వల్ల ఆ సమయం ఇంకా తగ్గుతుందా? కనీసం ఈ 5 ఏళ్ల టెన్యూర్లో అయినా పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందా లేదా అనేది చూడాల్సి ఉంది.